పేజర్స్ అంటారు. అంటే సెల్ ఫోన్కి ముందుగా వాడే సెల్ ఫోన్ రాకముందు ఈ పేజర్స్ అనేవి వాడేవాళ్ళు. చిన్న అంత ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, అది మెసేజ్ రిసీవ్ చేసుకుంటాం దాన్ని తప్ప దాని నుంచి పంపించలేము. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సెల్ ఫోన్లు పేల్చేస్తారు కాబట్టి పేజర్స్ వాడడం వాళ్ళు మొదలుపెట్టారు. ఆ పేజర్స్ని వాకీ టాకీస్ని రెండింటిని కూడా ఇజ్రాయెల్ సంస్థ పేల్చేసింది. ఆ పేల్చడం వల్ల వందలాది మంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మోడీ చాలా సీరియస్గా హెచ్చరించాడు. మేము వీ ఐడెంటిఫై, వీ ట్రేస్ అండ్ వీ పనిష్ ద ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్ అన్నాడు. సో టెర్రరిస్టుల వరకు ఓకే, కానీ బ్యాకర్స్ అంటే ఎవరు? పాక్ ఆర్మీ, పాక్ ఐఎస్ఐ, మొత్తానికి పాక్ ప్రభుత్వం. సో కాబట్టి వార్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ బాలాకోట మీద చేశారు. అక్కడ ఉన్న టెర్రరిస్టు క్యాంప్స్ని దాదాపు ఒక కొన్ని నిమిషాలు, 12 నిమిషాలు ఎంతో అక్కడ ఉండి చేసేసి మళ్ళీ అంత వేగంగా వచ్చేసారు. ఇప్పుడు అలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే టెర్రరిస్టులు అలర్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఆ క్యాంప్స్ అవన్నీ లేకుండా చూసుకున్నారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు, అటాక్ చేయబోతున్నాను వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంక వేరే చేయాలి. ఈ వేరే ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ. సో దీంట్లో సైబర్ అటాక్స్ చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్ కూడా ఇంతకు ముందులాగా ఉండకుండా పాకిస్తాన్కి చైనాకి మధ్య ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా టెక్నాలజీ పాకిస్తాన్కి అందిస్తుంది. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ పోల్వో అనే ఒక సంస్థ పెట్టుకున్నారు. సిపెక్ అంటారు దాన్ని. అంటే దాదాపు $30 బిలియన్ చైనా పాకిస్తాన్కి అందిస్తుంది. అనేక ప్రాజెక్టులని చైనా నిర్మిస్తూ ఉంది. అందులో భాగంగా టెక్నాలజికల్గా కూడా చైనా అడ్వర్స్ పెర్సిస్టెంట్ థ్రెట్స్ APT-36 అంటారు. ఈ APT-36 ఆపరేషన్ సైడ్ స్కోపీ అనే దీన్ని ప్రోగ్రామ్ని ఆల్రెడీ పాకిస్తాన్లో చైనా చేస్తుంది. అంటే టెక్నికల్గా సైబర్ పరంగా కూడా టెక్నాలజీని పాకిస్తాన్కి చైనా అందిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వాతావరణంలో చైనా మన వైపు నిలబడదు, ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే నిలబడుతుంది. కాకపోతే డైరెక్ట్గా ఓపెన్గా నిలబడదు, కానీ అండర్ కరెంట్గా హెల్ప్ చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇండియా మీద సైబర్ వార్ఫేర్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇజ్రాయెల్ మన దేశం వైపు ఉంది, కానీ ఇజ్రాయెల్ కూడా ఏంటంటే వాళ్ళ దేశంలో ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు పెగాసస్ అనే ఒక మాల్వేర్ సాఫ్ట్వేర్ ఉంది, అది మనకే అమ్మింది, పాకిస్తాన్కి కూడా అమ్మింది. పాకిస్తాన్ దగ్గర కూడా పెగాసస్ ఉంది. అలాగా మామూలు చాలా దేశాలు ఏం చేస్తుంటాయంటే యుద్ధం వస్తే మంచిది అనుకుంటుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇరువైపులా వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ టెక్నాలజీ కొంటారు కదా. అమెరికా అదే కదా చేసింది. సో అలాగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చేయొచ్చు. ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీగానే ఉంది, కానీ పాకిస్తాన్కి అమ్మదనేమి గ్యారంటీ లేదు. చైనా అయితే ఓపెన్గా అమ్ముతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాను మన దేశంలో ఎటువంటి సైబర్ అటాక్స్ చేయొచ్చు? మన సెల్ ఫోన్లు, ఎందుకంటే మనకు ఎక్కువగా చైనా నుంచే ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి. ఆ ఫోన్లలో ఏమైనా బ్యాటరీలు పెట్టి రిమోట్గా పేలితే ఒకేసారి లక్షలాది ఫోన్లు పేలిపోయే అవకాశం ఉంది. సో అట్లాగే మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అనేక గూడ్స్ మేడ్ ఇన్ చైనానే. సో అట్లేమన్నా పెట్టే అవకాశం ఉందా? సో మన సెల్ ఫోన్లన్నీ పేలిపోతాయా? మనం చెవులో పెట్టుకొని వినే మైక్రోఫోన్లన్నీ పేలిపోతాయా? ఇలాంటి డౌట్లు అయితే చాలామందికి వస్తున్నాయి. సాధ్యమా కాదా? అసలు సైబర్ వార్ ఎలా ఉండొచ్చు అనేది మనం చెప్పుకుందాం. సైబర్ వార్ ఎలా ఉండొచ్చు అంటే, నెంబర్ 1 ఫిషింగ్ ఈమెయిల్స్, ఫిషింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే మన ఈమెయిల్స్ని, మన వెబ్సైట్లని వాళ్ళు ఆక్యుపై చేసి ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఫిషింగ్ ఈమెయిల్స్ని చేసి వాళ్ళు అటాక్ చేయొచ్చు. దీన్ని రివర్స్ ర్యాట్ 2.0 అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. రివర్స్ ర్యాట్ అంటే అర్థం రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్ అంటారు. సో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి మాల్వేర్ అండ్ ర్యాట్ అన్నమాట. అంటే పెగాసస్, జెనో ర్యాట్ అంటారు, స్పార్క్ ర్యాట్ ఉంది, కర్ల్ బ్యాక్ ర్యాట్ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మాల్వేర్స్ని మన సిస్టమ్స్లోకి పంపించి మన సిస్టమ్స్ని హ్యాక్ చేయడం అనేది చేయొచ్చు. అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ వింగ్స్లు చేస్తారు. అట్లాగే యాక్టివిస్టులు అంటారు. యాక్టివిస్టులు అంటే హ్యాకర్స్ని యాక్టివిస్టులు అంటారు అనమాట. హ్యాకర్స్ కమ్ యాక్టివిస్టులను కలిపి యాక్టివిస్టులు అంటారు. అలాంటి వాళ్ళు కూడా పాక్లో బాగానే ఉండారు. అట్లాగే ఇందాక చెప్పిన APT అడ్వర్స్ పెర్సిస్టెంట్ థ్రెట్స్ 36, దీన్ని
ట్రాన్స్పరెంట్ ట్రైబ్ అని కూడా అంటారు. ఈ 3 రకాల వాళ్ళు మన మీద అటాక్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొదటిదేమో ఫిషింగ్ మెయిల్స్ వీడి ద్వారా, రెండోది మాల్వేర్ ద్వారా, మూడోది డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటారు, DDoS అంటారు. ఇదేం చేస్తుందంటే మన సర్వర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఒక పెద్ద బ్యాంక్లో వాళ్ళ సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ని వీళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట, అటాక్ చేస్తారు ఆ సర్వర్ని. ఆ సర్వర్ ఫంక్షనింగ్ని అటాక్ చేస్తారు. మొన్ననే బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో కూడా సర్వర్లన్నీ డౌన్ అయ్యాయి. దీని వెనక ఇండియా ఉందనేది కూడా పాకిస్తాన్ ఆరోపించింది. అంటే ఇవన్నీ ఇండియా కూడా చేయొచ్చు. పాకిస్తాన్లో ఇండియా కూడా చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్తో పోలిస్తే ఇండియాకి టెక్నాలజీ బలంగా ఉంది. కాకపోతే పాకిస్తాన్కి చైనా హెల్ప్ ఉంది. ఇండియాకి కూడా US, ఇజ్రాయెల్ లాంటివి హెల్ప్ చేసే అవకాశం ఉంది. కానీ ఎవరు కూడా వీళ్ళు ఓపెన్గా చేయరు. అందరూ కూడా అండర్ కరెంట్గా ప్రాక్సీ లెవెల్లో చేయాలి తప్ప డైరెక్ట్ చేయరు. సో నాలుగవది ఏంటంటే వెబ్సైట్ డిఫేస్మెంట్ అండ్ ప్రాపగండా. మన వెబ్సైట్లని వాడు కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రాపగండా మార్చేయడం, ఇష్టం వచ్చినట్టు డేటా అది ఇది మార్చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. సో మన మంత్రిత్వ శాఖలు చెప్పినట్టుగా చెప్పేయడం. దీనివల్ల ఇండియాలో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది 2018లో నేషనల్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్లో పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ రైల్వే వెబ్సైట్ని ఇండియా చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయన్నమాట. అట్లాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్నరబిలిటీస్. ఆల్రెడీ మనకేందంటే డీటెయిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, DPA.